గత ప్రభుత్వం కొత్త జిల్లాలను మండలాలను రెవెన్యూ డివిజన్లను లెక్కపత్రం లేకుండా ఏర్పాటు చేశారని మంత్రి పొంగులేటి అన్నారు. శాస్త్రీయంగా మండలాల ఏర్పాటు చేయలేదన్నారు. బీఆర్ఎస్ నిర్వాకం వల్ల ప్రజలకు రెవెన్యూ సమస్యలు తలెత్తాయన్నారు. శాసన సభ్యులు అందరూ సహకరిస్తే కొత్త మండలాల ఏర్పాటు రెవెన్యూ డిజైన్లను శాస్త్రీయంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొంగులేటి తెలిపారు. ఉన్న సభ్యులు చాలా మంది మండలాలు కావాలని అడగటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజనల్ కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. అదే విధంగా గత ప్రభుత్వంలో 31 మండలాలు 2 డివిజన్స్ ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి నాకు తెలిసి మోర్ దాన్ 2 years అవస్తుంది. ఈ 31 డివిజన్లు కానీ 2 రెవెన్యూ డివిజన్లు 31 మండలాలకి ఏవైతే ఇచ్చారో ఇప్పటికీ మనం ఇంకా క్యాడర్ స్ట్రెంత్ ఆనాటి ప్రభుత్వంలో మండలాలు ఇచ్చారు, డివిజన్లు ఇచ్చారు, క్యాడర్ స్ట్రెంత్ ఆనాడు ఇవ్వలే. ఇప్పటికీ మనం ప్రాసెస్ లో ఉంది. పూర్తి కాక పేరుకి మండలాలు డివిజన్లు ఇచ్చామే తప్ప ప్రభుత్వ పరంగా ఆనాడు వాటిని ఫుల్ ప్లెడ్జ్ లో ఈనాటికి కూడా ఆఫీసులు గాని టీమ్ కానీ వాటికి లేని మాట ముమ్మాటికి వాస్తవం. గౌరవ సభ్యులు పల్లా రాజశేఖర గారు సోదరుడు అడిగినట్లు అది నిజం. నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఒక నియోజకవర్గానికి సంబంధించిన 5 మండలాలు ఉంటే 2 మండలాలు 1 డివిజన్ లో, 2 మండలాలు 1 డివిజన్ లో, 1 మండలం 1 డివిజన్ లో ఉంది అని చెప్పారు. గౌరవ సభ్యులకి రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకొకటి విన్నవించదలుచుకున్నాను. ఉదాహరణకి ఇల్లెందు ఉంది. అదే రకంగా ఇల్లెందు 4 జిల్లాల్లో ఉంటది. అదే రకంగా పొన్నం ప్రభాకర్ సహచర మంత్రివర్యుల కాన్స్టిట్యున్సీ వచ్చేసి 3 జిల్లాల్లో ఉంటది. ఈ రకంగా 1, 2, 3 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు సింగిల్ జిల్లాలో ఎక్కడా లేదు, కనీసం 2 జిల్లాల్లో కూడా లేవు. కానీ మరి ఆనాటి ప్రభుత్వం ఎందుకు అలా ఆలోచనతో ఆ జిల్లాల బైఫర్కేషన్ చేసేటప్పుడు గాని, ఆ నియోజకవర్గాలని విడగొట్టేటప్పుడు గాని, లేకుంటే ఆ డివిజన్లు ఏర్పాటు చేసేటప్పుడు ఆ రోజు ఏది ఆ డివిజన్ లో ఇన్కార్పొరేట్ చేస్తే కంఫర్ట్ గా ఉండేది. అలా కాకుండా చల్లా చెదురుగా ఏ నియోజకవర్గం శాసనసభ్యుడు ఆ